మేము ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ తరఫున నా పేరు కేవి కృష్ణయ్య, చైర్మన్ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ. ఈజ్ తిరుపతి నాయుడు, కన్వీనర్ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ. ఈజ్ మై జనరల్ సెక్రటరీ ఫర్ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ. గెజిటెడ్ ఆఫీసర్స్ అనేది ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కావచ్చు, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, అంటే సమైక్యాంధ్ర ఉద్యమం జరిగేటప్పుడు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ ఏ విధంగా పోరాడిందో మీడియా మిత్రులందరికీ తెలుసు. ఢిల్లీ స్థాయి వరకు కూడా ఉద్యమాన్ని తీసుకెళ్ళి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఇది ప్రజలకు సంబంధించిందో లేదా రాష్ట్రానికి సంబంధించిందో అని కాకుండా ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగం కాబట్టి ఎప్పుడు కష్టాల్లో ఉన్నా, ఎప్పుడు వారు ఆపదల్లో ఉన్నా రాష్ట్రానికి అవసరమైన ప్రతి సందర్భంలో కూడా, అది కర్నూలులో 2009లో వరదలు వచ్చినప్పుడు మీకు అందరికీ బాగా తెలుసు. మా సంఘంలో ముఖ్యంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి, అంటే ఏపీపీఎస్ ద్వారా డైరెక్ట్గా రిక్రూట్ అయినటువంటి ఎక్కువ మంది అధికారులు ఉంటారు. తక్కువ మంది అధికారులు ఉన్నా, అంటే 27,000 మంది పైగా అధికారులు ఉన్నారు. ఈ 27,000 మందిలో స్కేల్స్ కూడా చాలా హైయెస్ట్గా ఉంటాయి. అదేవిధంగా ఇంపాక్ట్ కూడా సొసైటీ మీద కావచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాల్లో కావచ్చు, ఈ అధికారుల పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే కీలకంగా, వ్యూహాత్మకంగా ప్రతి సందర్భంలో కూడా నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కావచ్చు, గెజిటెడ్ అధికారుల పాత్ర చాలా ఉంటుంది. ఈ క్రమంలో ఈరోజు వచ్చినటువంటి అధిక వరదల వల్ల రాష్ట్రంలోని ముఖ్యంగా విజయవాడ నగరం అతలాకుతలం కావటం, ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. నాకు ముఖ్యంగా ఆ రోజు 2009లో కర్నూలులో వరదలు, ఆ బురద, ఆ సమస్యలు, ఆ కష్టాలు అన్నీ కూడా గుర్తొచ్చాయి. చాలామంది అధికారులు ఇప్పటికి కూడా ఆ సహాయ కార్యక్రమంలో నిమగ్నమైనారు. చివరికి ఐఏఎస్ అధికారులు కూడా ప్రతి వార్డు కూడా ఒక ఇన్ఛార్జ్గా ఉంటూ ప్రజలకు సహకారాలు అందించడం అనేది నిజంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాల్లో ఎంత జాగ్రత్తగా, ఎంత అద్భుతంగా నిర్వహిస్తుందో మనం అందరం ఈరోజు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రం పలు సమస్యలతో, అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మన వంతుగా ఉద్యోగులుగా అవసరమైన ప్రతి సందర్భంలో కూడా ఆర్థిక సహాయం అటు ఉద్యోగులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు, అంటే ఎన్జిఓస్ కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు, అందజేయడం అనేది జరుగుతూ ఉంది. నిన్న కూడా మా మిత్ర సంఘం ఎన్జిఓస్లో ఏపీ జేఏసీ 120 కోట్లు దాదాపు సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రకటించడం జరిగింది. అయితే రాష్ట్రంలో అన్ని సంఘాలతో పాటు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ, ఈ జేఏసీలో కూడా 27,000 మంది సభ్యులు పైగా ఉన్నారు. 8 కోట్ల 10 లక్షల రూపాయలు 120 కోట్లలో భాగంగా ఉంటుంది. ఈరోజు ఉదయమే సీఎం గారిని కలిసి మేము కన్సెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. సీఎం గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి, ఒక మోటివేషన్ లాగా ఉండాలి. కేవలం మన ఉద్యోగం, మన అధికారం అని కాకుండా ప్రజలతో పాటు ప్రజల కష్టాల్లో పాల్పంచుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు మేమందరం కూడా నిన్న రెజల్యూషన్ తీసుకొని ఈరోజు సీఎం గారికి ఆ రెజల్యూషన్ కాపీని, తర్వాత మా రిప్రజెంటేషన్ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మిత్రులు, ఇప్పుడు మా కన్వీనర్ అయినటువంటి తిరుపతి నాయుడు గారు, అన్న ఒకరోజు బేసిక్ పే కాకుండా 1 మంత్ కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటే, చాలామంది జిల్లాల్లో ఉన్నటువంటి చాలామంది అధికారులు, అది ఇంక్లూడింగ్ డిఎస్పీలు కానీ, ఆర్డీఓలు కానీ, డైరెక్ట్ ఆర్డీఓలు కానీ, వీళ్ళందరూ కూడా 1 మంత్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మొట్టమొదటి ఈయన చెక్ సీఎం గారికి కూడా అందజేయడం జరిగింది. 1 మంత్ శాలరీ కూడా అతను ఇవ్వడం జరిగింది, చెక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మిగిలిన మెయిన్ ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్స్, అదేవిధంగా జిల్లాల్లో పనిచేసేటువంటి అధికారులు వాళ్ళ విల్లింగ్తో 1 మంత్ శాలరీ ఇవ్వడానికి కూడా వాళ్ళు కన్సెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా ఒక విన్నపం, ఎవరు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా
మా ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఇళ్ల సమస్యలు కావచ్చు, మీకు అందరికీ తెలుసు ఎన్నో చోట్ల ఇల్లు కోల్పోయి కొంతమంది నిరాశ్రయులైన సందర్భంలో వాళ్ళకి దగ్గరుండి, ఎస్పెషల్లీ కర్నూలు వరదలప్పుడు చాలా సంఘాలతో పాటు చాలా సంస్థలతో పాటు ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ సభ్యులు తక్కువగా ఉంటారు, 27,000 మందే ఉంటారు, కానీ చేసే పని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇల్లు కూడా కట్టించడం జరిగింది ఆ సందర్భంలో. దయచేసి ఈ యజ్ఞాన్ని, ఈ సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా అందరి తరఫున ఆర్థిక సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్కు 8,10,00,000 ఇవ్వడమే కాదు, వ్యక్తిగత స్థాయిలో కూడా 1 డే శాలరీ ఇవ్వడమే కాదు, ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులు, ముఖ్యంగా గెజిటెడ్ ఆఫీసర్స్కు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ అనండి.